రాజకీయం ఎప్పుడు ఎట్లుంటదో ఎవ్వరికి తెలియదబ్బా. ఇయాల దోస్తులు అనుకునేటోళ్ళు రేపు దుష్మన్లు అవుతారు, దుష్మన్లు జిగిరి దోస్తులు అవుతారు. నచ్చనోళ్ళు నచ్చుతారు, నచ్చినోళ్ళు నచ్చరు. అవును కాదైతది, కాదు అవునైతది. అవసరాలు అవకాశాలను బట్టి పవర్ కోసమే ఏ పార్టీ పాకులాటైనా మీదికి తిట్టుకున్నట్టాగవడ్డా లోపట ఏమైతుందో ఎవ్వరికి తెలియనియరు. ఇంకా ఊరిచ్చినందుకు గాని సీదా వార్తలకు పోదాం పండ్రి. కార్లనే కాదు కమలం పార్టీలో కూడా కాకబొట్టిచ్చింది కవితక్క. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం పక్క. అప్పట్లోనే చర్చలు నడిస్తే నేనే ఆపిన. మా వాళ్ళ పార్టీ పెద్దలతోటి టచ్లున్నారని ఎమ్మెల్సీ మేడం అనగానే అవును వాజివే, మంచిగా ఫాయిదా చేస్తే మా వాళ్ళు కూడా బీఆర్ఎస్ లో కలిసిపోతారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ భయ్య అందుకునే. హీగేమున్నది, రెండు పార్టీల ముఖ్యులు ఒకటే మాట అనే వరకు కమలం పార్టీ కూడా ఇరుక్కున్నట్టు అయ్యింది. కిషన్ రెడ్డి గారు మీకు దమ్ముందా రాజాసింగ్ చేసిన ప్రశ్నలకు జవాబు చెప్పేది? అయితే బండి సంజయ్ సార్ బీజేపీ పెబ్బ ఉన్నప్పుడు మంచి జోరు మీద ఉండి బీఆర్ఎస్ ను కొట్టే పార్టీ ఇదే అన్న లెవెల్ ప్రచారం నడిచి ఫైటింగ్ లకెళ్ళి పక్కకు పోయింది కాంగ్రెస్. మరి ఏమైందో ఏమో, సంజయ్ సార్ ను తీసేస్తే అసెంబ్లీ ఎలక్షన్ లో 8 సీట్ల కాడనే ఆగింది. ఇంతల్నే మందు దందా కేసుల కవితక్క జైలుకు పోతే పార్లమెంట్ ఎలక్షన్ లో కారు గుండు సున్నా తెచ్చుకొని కమలానికి 8 సీట్లు వచ్చేటట్టు ఫాయిదా చేసిందని కాంగ్రెస్ వాళ్ళు ఎన్నో మాటలు అన్నారు. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పోటీ చేయకుండా బీజేపీ 2 సీట్లు గెలుస్తానికి సపోర్ట్ చేసిందనే రచ్చ ఆయే. ఇవన్నీ ఇన్ని రోజులు ఏరే పార్టీ వాళ్ళు అంటే ఇప్పుడు ఈ పార్టీ వాళ్ళే అనబట్టారే. లేలే వాళ్ళకి మాకు సంబంధం లేదు, అంతా గలత్ ముచ్చటని కమలం లీడర్లు ఇలేకర్ర మీటింగ్ పెట్టి అయితే ఖండిస్తున్నారు. కుటుంబ పంచాయతీ, మీ ఆస్తుల పంచాయతీ, మీ పార్టీల పంచాయతీ, మీ వారసత్వ పంచాయతీ, మీ అన్నతోటి మీకు పంచాయతీ, ఇట్లాంటివి ఏమైనా ఉంటే మీరు తెలుసుకోండి. మా పార్టీని, భారతీయ జనతా పార్టీని అనవసరమైనటువంటి వివాదాల్లోకి లాగొద్దని. మీ బిడ్డ దవాఖాన ఓపెనింగ్ కు హరీష్ రావు సార్ వచ్చిందంటుంది కదా సారు. రఘునందన్ రావు కూతురు హాస్పిటల్ ఓపెన్ చేయడమే కవితమ్మ కడుపు నొప్పి అయితే తెల్లారే ఉద్యోగులకి తీసేయనుంటి హరీష్ రావు. నాట్ ఓన్లీ హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చిండ్రు, మాగంటి గోపీనాథ్ గారు వచ్చిండ్రు. ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఒక దవాఖాన ఓపెనింగ్ వచ్చింది. మీకు ఇబ్బంది ఏంది? 2 పార్టీలు కలుస్తాయని కవితక్క అన్నది అబద్ధం అయితే కారులు ఎందుకు ఖండిస్తలేరు? వీళ్ళు ఇప్పుడు ఎన్ని చెప్పినా మొన్నటిదాకా జరిగినవి చూస్తేనైతే అక్క చెప్పింది కూడా అంత తలకగా తీసి పారేసేటట్టు అయితే లేదు.